కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పని అయిపోయిందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాచికలు కాంగ్రెస్ పార్టీలో పారడం లేదు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డిని పక్కన పెట్టేయబోతుంది అనేటువంటి ప్రచారానికి భారత సదస్సు 2025 ఫుల్ స్టాప్ పెట్టింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డిని పక్కన పెట్టేసింది, రేవంత్ రెడ్డి పాచికలు కాంగ్రెస్ పార్టీలో పారడం లేదు అనేటువంటి ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి సదస్సు ఫుల్ స్టాప్ పెట్టింది అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటిని ఎలా చూడాలి? ఇప్పుడు 25-26 తారీఖుల్లో భారత్ సమ్మిట్ 2025 జరిగింది. ఈ సదస్సు ప్రారంభంలో రోజు రాహుల్ గాంధీ గారు కనిపించలేదు. ఎందుకంటే ఆయన ఈ ఉగ్రవాద దాడికి సంబంధించిన దాంట్లో పరామర్శించడానికి అక్కడికి కాశ్మీర్కి వెళ్ళాడు ఆయన. అయితే ఈ లోపుగా ఏం చేశారు ప్రతిపక్షాలు, ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ, అయిపోయింది రేవంత్ రెడ్డి పని, రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ గారికి పట్టలేదు, చాలా గ్యాప్ ఉంది, కాబట్టి ముఖ్యమంత్రిని మార్చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. అది కొత్త కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో ఏఐసిసి దగ్గర చీటీ చినిగిపోయింది రేవంత్ రెడ్డి గారిది, కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీట నుంచి దిగిపోతారు అని చెప్పేసి రకరకాలుగా ప్రచారం చేసింది. అయితే ముగింపు రోజు రాహుల్ గాంధీ గారు వచ్చారు. వచ్చి రేవంత్ రెడ్డిని కలవడం, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇద్దరు మాట్లాడుకోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఆ దృశ్యాలను ఎవరు చూసినా సరే రాహుల్ గాంధీ గారు అలాగే రేవంత్ రెడ్డి గారి మధ్య ఏమాత్రం గ్యాప్ లేదు, వాళ్ళిద్దరూ పరస్పరం సమన్వయంతో ఉన్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్క ఫోటో వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్న ఫోటో ఈ మొత్తం ప్రచారానికి తెరదించింది. ఓకే. గతంలో కూడా మీరు మన్మోహన్ సింగ్ చనిపోయినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆయన అంత్యక్రియలప్పుడు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు వెళ్ళారు అంత్యక్రియలో పార్టిసిపేట్ చేయడానికి. ఆ అంత్యక్రియల వాహనంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని పిలిచి ఆ వాహనంలో ఎక్కించుకున్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పొలిటికల్ బాండింగు లేదంటే పర్సనల్ బాండింగ్ ఎంత ఉందనే దానికి అదొక నిదర్శనం. అనేక మంది వెళ్ళారు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంత్యక్రియలకి. బట్ ఆ పక్కన నుంచోబెట్టుకున్నాడు అంత్యక్రియలు వాహనంలో రేవంత్ రెడ్డి గారిని పక్కన నుంచోబెట్టుకున్నారు రాహుల్ గాంధీ. సో ఆ ఒక్క సంఘటన, అలాగే భారత్ సమ్మిట్ 2025 ముగింపు రోజు సందర్భంగా రాహుల్ గాంధీ రావడం, రాహుల్ గాంధీ వచ్చి రేవంత్ రెడ్డి రిసీవ్ చేసుకోవడం, లేదంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది చూసిన తర్వాత గ్యాప్ లేదు అనేది అర్థమైపోయింది. అందుకే కేసీఆర్ గారు చాలా తెలివిగా మాట్లాడారు వరంగల్ సభలో. ఈ ప్రభుత్వాన్ని దించే ఆలోచన మాకు లేదు, ఈ ప్రభుత్వాన్ని ఏసరించుకుంటారు తెలంగాణ సమాజమే, మేము దించాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఇదే బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు, ఈ ముఖ్యమంత్రి ఎంతో కాలం ఉండడు, చీతే ఊడిపోయే ముక్కు, ఇది దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ ప్రభుత్వం, ఇది పడిపోతుంది, నెంబర్ గేమ్ 38, 8+7 ఇలా నెంబర్ గేమ్ ఏదో చెప్పారు. సో పడిపోతుంది, గవర్నమెంట్ ఉండదు అని చెప్పేసి కొన్ని రోజులు ఏమన్నారు, బడే బాయ్ చోటా బాయ్ అని చెప్పేసి అన్నారు. ఎవరిని? పెద్దన్న అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అన్నారు. కాబట్టి ఈయన బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు, కాబట్టి ఈ ప్రభుత్వం ఎంతకాలం నెలదో ఏక్నాథ్ షిండే పుట్టుకొస్తున్నాడు అని చెప్పి కొన్ని రోజులు ప్రచారం చేశారు. ఇట్లా రకరకాల ప్రచారం చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, తెలంగాణ ప్రభుత్వం స్థిరంగా ఉండకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారి మధ్య బాండింగ్ ఉందనేది ఇప్పుడు అర్థమైపోయింది. అసలు యాక్చువల్గా తెలంగాణ సమాజంలోకి బలంగా తెలంగాణ లీడర్లలో కానీ, తెలంగాణ కాంగ్రెస్ లీడర్లో కానీ, లేదా తెలంగాణ సమాజంలో కానీ ఏఐసిసి అంగీకారం లేకుండా అయినటువంటి ముఖ్యమంత్రి, ఏఐసిసి అసంతృప్తిగా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిత్వం మీద అసంతృప్తిగా ఉంది, ఏ రోజైనా దించేయచ్చు, ఇలాంటి ప్రచారం బాగా తీసుకెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు? ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, బలహీనపరచాలి. సో ఆ కోణం నుంచి బాగా ప్రచారం చేశారు. అందుకే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, మీరు గోక్కోకుండా ఉన్నంత వరకే, ఒక్కసారి గోకటం మొదలు పెడితే నేను
మీరు ఆట నేను మొదలు పెట్టను, మీరు మొదలు పెడితే నేను క్లోజ్ చేస్తా అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు చాలా సందర్భాల్లో. సో కాబట్టి ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ 12 మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఇంకొక 16 మంది 12 మంది లైన్లో ఉన్నారు. మొత్తం 26 మంది వస్తే కనుక క్లోజ్ అయిపోద్ది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ అసెంబ్లీలో క్లోజ్ అయ్యింది. అది టార్గెట్. ఇదేం తప్పు కాదు. రాజ్యాంగ ప్రకారం జరిగేటువంటి ప్రక్రియ అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే గతంలో చెప్పారు. గతంలో వాళ్ళు చేసినటువంటి ప్రాక్టీసే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. అది చేయడానికి రేవంత్ రెడ్డి గారు స్పీడ్ అయినప్పుడల్లా కూడా ఏఐసీసీ రేవంత్ రెడ్డి గారిని దించేస్తుంది, ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ రెడ్డి గారు దిగిపోతారనేటువంటి ప్రచారం చేస్తారు. చేయగానే ఎవరైతే కొంచెం బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీకి రావాలనుకున్నారో వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు. అంటే తాత్కాలిక ఉపశమనం. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఏంటి, బీజేపీని విమర్శిస్తూ బీజేపీ పని అయిపోయింది, ఇండియా కూటమిలో ఉండాలి అనేటువంటి యాంగిల్లో మళ్ళీ కొంత పీలర్స్ వదిలేరు. ఏ సందర్భంలో వదిలేరు, దక్షిణ భారతదేశానికి ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి స్టాలిన్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి చెన్నైలో. ఆ సమావేశానికి వెళ్ళారు. కేటీఆర్ వెళ్ళాడు అక్కడికి. కేటీఆర్ వెళ్ళి అక్కడ మేము దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మనందరం కలిసి పోరాడాలని చెప్పేసి కాంగ్రెస్ వేదిక మీద కనిపించాడు ఈయన. అంటే ఇండియా వేదిక మీద కనిపించాడు, ఇండియా కూటమి వేదిక మీద కనిపించారు. అది చూసిన తర్వాత ఏమనుకున్నారు చాలామంది, ఓహో ఎన్డీఏకి దూరమై ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పేసి అనుకున్నారు. అందుకని మేబీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కూటమి సంకీర్ణ ప్రభుత్వాలు నడపాలి కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ అవసరం అవుతుందేమో అనే యాంగిల్లో చూసి చూడనట్టు పోతున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడున్నట్టు వాతావరణం. ఎందుకనంటే అనేకమైన కేసులు ఉన్నాయి. ఈ కేసులు స్పీడప్ కావట్లేదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే. ఎప్పుడైతే తమిళనాడులో జరిగినటువంటి సౌత్ ఇండియాకు సంబంధించి అన్యాయం జరుగుతుందని చెప్పి ఎప్పుడైతే సదస్సు జరిగిందో ఆ రోజు నుంచి మీకు ఒక అబ్జర్వ్ చేస్తే కనుక ఇది కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ, లేదంటే విద్యుత్తుకు సంబంధించిన ఒప్పందాల విషయంలో కానీ, లేదా ట్యాపింగ్ కానీ, లేదంటే కార్ రేసింగ్ కానీ, ఇవన్నీ కూడా స్లో అయిపోయినాయి. కారణం ఏంటంటే అధిష్టానం నొక్కింది. ఒక్క రేవంత్ రెడ్డి గారిని స్వేచ్ఛకు వదిలిపెడితే నిజంగానే ఆయన ఏదైతే ఆరోపణలు చేశారో బీఆర్ఎస్ పార్టీ మీద అవన్నీ నిరూపించడంతో పాటు వీళ్ళందరినీ తీసుకెళ్లి చించులగూడ జైల్లో ఒకే జైల్లో పెడతానని చెప్పాడు కదా రేవంత్ రెడ్డి గారు. అది చేస్తుండేవాళ్ళే. కానీ ఆ ఫ్రీనెస్ అధిష్టానం నుంచి రాకుండా ఎప్పటికప్పుడు రాజకీయ గేమ్స్ బీఆర్ఎస్ పార్టీ ఆడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది ఇది ఇప్పటివరకు సక్సెస్ అయింది. కానీ వరంగల్ సభలో ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ని కనుక గమనిస్తే రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ గారు ఎన్డీఏ వైపు వెళ్ళిపోతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక నుంచి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. అసలు సినిమా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మీరు అసెంబ్లీకి రాలేదు అంటున్నారు కదా, నేను రావాల్సిన అవసరం లేదు, పిల్లలు చెప్పే క్వశ్చన్లకు సమాధానం చెప్పండి చాలు అని చెప్పేసి అంటున్నాడు ఆయన. వరంగల్ సభలో అదే కదా అంది. అంటే పిల్లలు అంటే ఆయనకి కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు పిల్లలు. వాళ్ళు అడిగే దానికి సమాధానం చెప్పండి, నేను అవసరం లేదు అని అంటాడు. రాబోయే రోజుల్లో నేను ప్రజల్లోకి వెళ్తాను అని. ప్రజల్లోకి వెళ్తే ఎవరు వద్దన్నారు అసలు ఆయన్ని? ప్రజల్లోకి రమ్మనే కదా చెప్తుంది. ప్రజల్లోకి రా, అసెంబ్లీకి రా అని కదా చెప్తుంది రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి గారు మామూలుడు కాదనేది కేసీఆర్ గారికి బాగా తెలుసు. తెలియని ఎవరికంటే కేటీఆర్ కన్నా హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో తెలియదు ఆయన గురించి. రేవంత్ రెడ్డి గారి గురించి బాగా తెలుసు ఇతను మామూలుడు కాదని. ఎందుకని మామూలుడు కాదంటే కాంగ్రెస్ పార్టీలో కేవలం ఎక్స్పీరియన్స్ మొత్తం కలిపితే ఆయన రాజకీయ జీవితం ఎక్స్పీరియన్స్ 15 సంవత్సరాలండి రేవంత్ రెడ్డి గారి. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటికి ఆయన అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి కేవలం 5 yearsలో ముఖ్యమంత్రి అయ్యాడు. అసలు నాకు తెలిసి కాంగ్రెస్ చరిత్రలో ఇంత స్పీడ్గా వచ్చి పీసీసీ అధ్యక్షుడు అయ్యి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎవరు లేరు భారతదేశంలో. కాంగ్రెస్ పార్టీలో అందుట్లో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం. దాంట్లో ఇతను చాలా స్పాన్ ఆఫ్ 5 to 6 yearsలో పీసీసీ కావటం, ముఖ్యమంత్రి కావటం ఇవన్నీ జరిగినాయి. ఇవి జరగకుండా ఉండటానికి, ముఖ్యమంత్రి కాకుండా ఉండటానికి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రయత్నం చేశారు. కేసీఆర్ గారు తనకున్న మొత్తం 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని ఉపయోగించాడు ఢిల్లీలో. కానీ ఏం చేయలేకపోయాడు. కాంగ్రెస్ పార్టీలో రకరకాలుగా కుట్రలు పడి 5 రకాలుగా చీల్చేశాడు. కేసీఆర్ కాంగ్రెసు, హరీష్ రావు కాంగ్రెసు, కేటీఆర్ కాంగ్రెసు, కవిత కాంగ్రెసు, తర్వాత సంతోష్ కాంగ్రెస్ అని 5 రకాలుగా చీల్చేశాడు కాంగ్రెస్ పార్టీని అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు. కానీ అవన్నీ తట్టుకొని రేవంత్ రెడ్డి గారు నిలబడి కేసీఆర్ గారి మీద గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఆయన బలం ఏంటనేది కేసీఆర్ గారికి తెలీదా? కేసీఆర్ గారికి బాగా తెలుసు. అందుకే ఫామ్ హౌస్లో పరిమితం అయ్యాడు ఆయన. వీళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. మామూలుడు కాదు రేవంత్ రెడ్డి అని. కాంగ్రెస్ పార్టీలో
స్పాన్ ఆఫ్ 5 yearsలో పిసిసి ముఖ్యమంత్రి అయ్యాడంటే కాంగ్రెస్ చరిత్రలోనే ఫస్ట్ టైం. కాబట్టి కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి మామూలు లోటు కాదు రేవంత్ రెడ్డి అని ఆయన కామ్గుంటూ ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తాడు. మేము ప్రభుత్వాన్ని పడగొట్టాం, మేము ప్రభుత్వం జోలికి రాం, పూర్తి స్థాయిలో వీళ్ళు పరిపాలన సాగించాలి, ప్రజలే తిరస్కరిస్తారు అనే యాంగిల్కి వచ్చారు. దానికి కారణం ఏంటంటే ఇది మామూలుడు కాదు రేవంత్ రెడ్డి కొంచెం ఎక్స్ట్రా చేశారనుకో ప్రభుత్వం పడిపోద్దని. 16 మందిని కూడా తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ టోటల్గా అసెంబ్లీలో కనపడదు, విలీనం కాంగ్రెస్ పార్టీలో విలీనం ఖాయం. అందుకు ఆయన తన స్వరాన్ని మార్చాడు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.